కూడా చూస్తాం మేడం. ఫిన్ నిఫ్టీ కూడా ట్రేడ్ చేస్తాం రేపు మెయిన్ ఫిన్ నిఫ్టీనే చూస్తాము. సో ఫ్రైడే రోజు ఫిన్ నిఫ్టీ చాలా తక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి క్యాపిటల్ తక్కువ ఉండే వాళ్ళకి చూసుకోవచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు లెవెల్ వచ్చి 40, ఇది కూడా 19,483 హై మేడం. సో ఇది బ్రేక్ అవ్వదు. సో 19,483 అనేది బ్రేక్ కాదని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో లెవెల్ వచ్చి క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. 369 కింద కానీ ఉన్నిందంటే మటుకు మనకి 307 బ్రేక్ అయితే మటుకు డైరెక్ట్ కన్ఫర్మేషన్ ఉంటుంది ఫుట్ సైడ్ కి. సో ఇక్కడ ఒకసారి రెడ్ క్యాండిల్ అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తుంది అనుకున్నాం, కానీ ఓపెన్ ఈక్వల్ టు లో పడి పైకి వెళ్ళిపోయింది సార్. రేపు కానీ ఓపెన్ ఈక్వల్ టు లో కానీ పడిందంటే మటుకు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో మనం కాల్ సైడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓపెన్ ఈక్వల్ టు లో పడి గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ ఈక్వల్ టు లో చూడండి, గ్యాప్ అప్ గానైతే ఓపెన్ ఈక్వల్ టు హై. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ ఈక్వల్ టు హై కాబట్టి డౌన్ సైడ్కి వెళ్ళిపోయారు. ఇవి లెవెల్స్. ఇది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి 19,197 దాకా ఉంటుంది. ఈ రేంజ్ ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఓఐ పెద్ద ఉండదని అనుకుంటున్నా. ఒకసారి చెక్ చేద్దాం ఓఐ ఏమైనా ఉందా ఫిన్ నిఫ్టీలో. ఫిన్ నిఫ్టీలో అయితే ఎక్కువ ఓఐ మనం వర్కౌట్ కాదు, కానీ ఒకసారి ట్రై చేద్దాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి లెవెల్ దగ్గర హండ్రెడ్స్ థౌజండ్స్ ఉన్నారు. ఈ ఉండే దాంట్లో హైయెస్ట్ ఎక్కడ ఉందంటే 5,945, అంటే 19,500. ఉండే డేటాలో అయితే హెవీ ఇక్కడే ఉంది 19,500. డౌన్ సైడ్ చూస్తే ఇదే హెవీగా ఉంది. సో 19,300, 19,300 నుంచి 19,500 మధ్యలో దీని రేంజ్ చూపిస్తుంది మేడం రేపు ఫిన్ నిఫ్టీకి. 300 దగ్గర కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, 500 దగ్గర పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ లెవెల్స్ ప్రకారం అయితే మనకి 19,395 కానీ పైన కానీ ఉంటే 19,466 ఫస్ట్ టార్గెట్ మేడం, 19,562 సెకండ్ టార్గెట్, సో 19,642 థర్డ్ టార్గెట్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ టార్గెట్ వరకే స్టాప్ చేసేద్దాం. అక్కడ నుంచి రివర్స్ ఆర్డర్ చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ లో సైడ్ కానీ అయితే 19,378 కిందకి కానీ వచ్చేసిందంటే 378 కింద మనం పుట్ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ టార్గెట్ 19,270, 19,210 సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ 19,114. సో మోస్ట్ ప్రాబబ్లీ 300 బ్రేక్ కాదు అనుకుంటున్నాం కాబట్టి 270 దగ్గర మనం రివర్స్ ఆర్డర్ చూద్దాం. 466 దగ్గర పి ఆర్డర్ కి ప్లాన్ చేద్దాం. సో ఈ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మేడం రేపు ఫిన్ నిఫ్టీలో. సో మోస్ట్ ప్రాబ్లీ రేపు ఫిన్ నిఫ్టీ ట్రేడ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ లెవెల్స్ గుర్తుపెట్టు.